హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యాటి గైడ్. ఈరోజు ఈ వీడియోలో ఏపీకి సంబంధించిన రేషన్ కార్డ్ అప్డేట్ గురించి తెలుసుకుందాము. సో కొత్తగా రేషన్ కార్డ్ అప్లికేషన్ చేసుకోవాలనుకునే వాళ్ళు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అనేసి ఏపీకి సంబంధించిన మంత్రి అయితే తెలియజేసారు. కొత్త కార్డులలో మీ చిరునామా వంటి మార్పులు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ క్యూఆర్ కోడ్ తోటి కూడిన ఒక స్మార్ట్ రేషన్ కార్డ్ని అయితే వీళ్ళు జారీ చేస్తారంట. అండ్ ఆ కోడ్ని కనుక మనం స్కాన్ చేస్తే 6 నెలల పాటు రేషన్ కార్డు వివరాలు తెలుస్తాయి. అంటే మీరు రేషన్ కార్డు 6 నెలల నుంచి తీసుకుంటున్నారా లేదా, తీసుకుంటే ఏమేమి తీసుకుంటున్నారు, దాంట్లో ఏంటి అనేది కంప్లీట్ వివరాలు డే టు డేట్ ఒక 6 మంత్స్వి అప్డేట్ అయితే రావడం జరుగుతుందంట. దీంతో దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే సదుపాయం అయితే వీళ్ళు కల్పించనున్నట్లు తెలియజేశారు. అండ్ ఇప్పటికే మనకి ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికి డేట్ May 30 వరకు ఎక్స్టెండ్ అయింది డేట్. సో ఇంకా ఈకేవైసీ పూర్తి చేసుకోని వాళ్ళు ఈకేవైసీ పూర్తి చేసుకోండి. అండ్ ఈకేవైసీ పూర్తి చేసుకున్న వాళ్ళు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు అనేసి ఆల్రెడీ తెలియజేసారు. ఈకేవైసీ అంటేనే ఆల్రెడీ యూజింగ్లో ఉండి మీరు బయోమెట్రిక్ వేస్తే మీరు వాడుతున్నట్లే లెక్క. సో అందుకోసమనే ఈకేవైసీ అయితే అవసరం లేదు. అంటే ఒకసారి ఆల్రెడీ చేసిన వాళ్ళకి నేను చెప్పేది. ఇంకా ఈకేవైసీ చేయని వాళ్ళు ఈకేవైసీ తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ.